యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించిన జెడ్పీ చైర్మన్ కౌశిలాస్. టీడీపీ మహిళా అధ్యక్షురాలు కొలచన శ్రీ పద్మ అధ్యక్షతన మహిళా టీడీపీ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్. జయరాజు చిత్రపటానికి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారి కష్టాల్లో టీడీపీ పాలు పంచుకుంటుంది. వరద బాధితులకు నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలలో భాగంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రచార కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కవూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కట్టుపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేశారు జెడ్పీ చైర్మన్ కవూరు శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ సాల నరసయ్య, మండల ఎంపీపీ రావూరి వెంకటరమణ, బుజ్జి వైస్ ఎంపీపీ కొప్పాడి శ్రీనుబాబు, సర్పంచ్లు వల్లభు నరసింహారావు, పొన్నుమండ నాగరాజు, సుబ్బారావు చౌదరి, పాలంకి శ్రీను, ముచ్చర్ల చినంహేష్, ఎంపీటీసీలు శ్రీధర్ వర్మ, డేగల సూర్యప్రభ, మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో బుక్ పెన్షన్ వస్తుందమ్మా, రైతు భరోసా, గారి చేయూత 17,750 శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ రాంబాబు గారు, పెసరపప్పు శుభ్రంగా తాలింపు పెట్టి రైస్లు ఎరిగి పెడితే నచ్చును. వీళ్ళేం పెసరపప్పు అందులో వేసేసి ఉడకబెట్టేసి పెడుతున్నారు. వీళ్ళకి రైస్ పంపించే బాధ్యత మీరు తీసుకుంటే చదివించే బాధ్యత అంతా జగన్ గారు తీసుకుంటారు. తల్లి అమ్మా, మీరందరూ జగన్ గారు ఆశ్రయిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పథకాలు తీసుకొస్తారు. నెల ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఒకటేదారినా బియ్యం వస్తున్నాయా? బియ్యం ఇంకేంటి ఏంటి చెప్పబోయా? అమ్మాయి పోతుందండి, అమ్మాయి చేత ఎవరు పంపుతారా? జగన్ గారు ప్రభుత్వాలు ప్రెసిడెంట్ గారు 2 సంవత్సరాలు చేస్తాం. రోడ్డు దారి తర్వాత మేము అన్న మా పార్టీ తరఫు నుంచి అవసరమైతే నీకు నడక ఇబ్బంది లేకుండా ఏదో వేద్దాం, శిక్ష చేద్దాం. కోర్టులో ఉంది కాబట్టి మేము ఎదరికి చేయడానికి వచ్చిందా? గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఏం చేసేవారు? పంచాయతీ దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవారు. జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు కూడా పూజ
నేను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తానన్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అన్నది ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా మేము తెలుసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరిలో కూడా చాలా సంతోషంతో మాకు అమ్మఒడి వచ్చింది, లేకపోతే మాకు చేయూత వచ్చింది, మాకు కొత్త పెన్షన్ వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతి 6 నెలలకు కూడా ఏవైతే నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలతో పాటు మరి పెన్షన్లో కూడా 6 నెలలకు ఒకసారి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగానే ఈరోజు మరి ఏదైతే ఈ 6 నెలల్లో మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. రేపు ఆగస్టు 1 సోమవారం ఉదయాన్నే మరి వాలంటీర్ల ద్వారా దాదాపు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 1522 మందికి కొత్త పెన్షన్లు మళ్ళీ వాళ్ళందరూ కూడా మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ పెన్షన్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గతానికి ఇప్పటికీ వ్యత్యాసం చూసుకున్నట్లయితే మరి గతంలో ఎన్ని పెన్షన్లు వచ్చి ఇప్పుడు ఎన్ని పెన్షన్లు వచ్చాయన్నది ఉదాహరణ చూస్తే మన నియోజకవర్గానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో 15,000 చిల్లర ఉంటే ఈరోజు 24,000 చిల్లర మరి పెన్షన్లు రావడం జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయ్యి 1522 పెన్షన్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి గతానికి ఇప్పటికీ వ్యత్యాసం చూసుకున్నట్లయితే ప్రజలకి ఏ విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారన్న దానికి మరి ఈరోజు మేము గడప గడపకి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నరసాపురం పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కొలచిన శ్రీ పద్మ అధ్యక్షతన మహిళా టీడీపీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనమండలి చైర్మన్, పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్, నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, నియోజకవర్గ యువ నాయకులు కొవ్వలి యతిరాజా, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ మహిళా నాయకురాలు సిరిగినీడి రాజ్యలక్ష్మి, నరసాపురం నియోజకవర్గం మహిళా తిరుమణి శశిదేవి, పద్మ, శ్రీదేవి మరియు పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలు ఒక ఆలోచనకు వస్తే ఆ మహిళలు ఒక పక్కకు ఒడిగిపోయి ఓటు వేస్తారు. మగవాళ్ళు కొద్దిగా బయట తిరుగుతున్నారు, ఆ ప్రభావం ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచన ఉంటుంది. కానీ మహిళలు ఇంట్లో ఉండి ఎప్పుడు టీవీలు చూస్తూ లేకపోతే పంట డబ్బుల గురించి ఆలోచిస్తూ పథకాల గురించి ఆలోచిస్తూ కొద్దిగా తెలివితేటలు కలవాడైతే గతంలో ఎంతతో కుటుంబం జరిగింది, ఇప్పుడు ఎంత జరుగుతుంది. గతంలో మా ఆయన తీసుకొచ్చి రోజుకి 500 రూపాయలు ఇచ్చినా సరిపోయేది, ఇప్పుడు సరిపోవట్లేదు. లేకపోతే అతను పని చేసి 5,000 రూపాయలు ఇస్తే సరిపోయేది, ఇప్పుడు సరిపోవట్లేదు మన ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు తగ్గట్టుగా మనం వాళ్ళని ఒకసారి కలిసి మాట్లాడి వాళ్ళని ప్రేరేపించకపోతే, వాళ్ళు మన వైపు తిప్పుకోకపోతే మనకు ఉరిగేది ఉంటుంది. ఈనాడు ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందండి, అది బ్రహ్మాండమైన అస్త్రం. సభ్యత్వ పుస్తకం తీసుకుని మీ వార్డులో వెళ్ళి మహిళల నుంచి నన్ను చెప్పి నువ్వు మీకు ఎదుర్కొంటా ఉంది బాలునే కార్యక్రమం యొక్క ప్యాంప్లెట్. దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు ఏ రకంగా ఈరోజు ప్రభుత్వం మహిళలకి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం లేకుండా, కనీస అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఏ రకంగా ఉన్నాయనేది ఈ ప్యాంప్లెట్ లో చక్కగా వివరించారు. అది చెప్పి సభ్యత్వాలు తీసుకోవచ్చు. 100 రూపాయలు 10 సమస్య కాదు. తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వంగా ఎందుకు చేరాలి, గతంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేశారు అని చెప్పవలసిన అవసరం ఉంది. ఈనాడు సంఘటిత శక్తిగా చంద్రబాబు నాయుడు గారు మహిళను తీర్చిదిద్దాడు. గతంలో ఉండేది కాదు. మహిళలు వంట వార్పుకి పిల్లలకని పెంచడానికే సరిపోయేవారు. కానీ స్వయం సహాయక సంఘాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక వ్యాపారంలో ఒక వ్యవహారంలో వడ్డీ లేకుండా తక్కువ వడ్డీతో రుణాలు పెంచి ఇళ్లలో కూర్చుని మగవాడితో సమానంగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన విధానం దీంట్లో ఉంది. ఎంత వరకు రక్షణిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా దిశ చట్టం కూడా సార్ చెప్పారు. దిశ చట్టం ఎక్కడా రాలేదు. దిశ యాప్ కూడా ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఈ రోజున దిశ చట్టం వలన 21 రోజుల్లోని శిక్ష పడుతుంది అత్యాచార నిందితులుగా అంటున్నారు. అది ఎక్కడా కూడా ఈ రోజున సక్సెస్ అయింది. కానీ అసలు చట్టమే రాలేదు అంతవరకు, దానికి ఇంకా ప్రోటోకాల్ రాలేదు. కాబట్టి
కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్లస్ లోకేష్ బాబు గారు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారమ్మా. అది మీకు మళ్ళీ నేను ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఒకసారి కూర్చొని మీకు చెప్తాను అది ఏ విధంగా కండక్ట్ చేస్తాను. సార్ అది అన్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఇన్ని గ్రామాల్లో కూడా అందరం కూడా కలిసి కూర్చొని మన పిచ్చాపాటి మాట్లాడకుండా కార్తీక్ దీపం సీరియల్ అనగానే అరగంట టైం స్పెండ్ చేస్తారో లేదా జనాలందరూ, అవునా కదా? మరి అటువంటి సీరియల్స్ టైం స్పెండ్ చేసినప్పుడు మన భవిష్యత్ తరాల వారికి మన ఒక మంచి జీవితాన్ని అందించాలి అంటే కనుక తప్పకుండా కొంతసేపు టైం స్పెండ్ చేసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, ఓకేనా? ఈ నరసాపురం పట్టణం 28వ వార్డు కౌన్సిలర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుడమంచలి పెంటయ్య చిత్రపటానికి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ, జయరాజు, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం ఉన్నా లేకపోయినా నాయకులు, కార్యకర్తలు ప్రజల ఇబ్బందుల్లో ఉంటే వారి కష్టాల్లో పాలు పంచుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. లంక గ్రామాల్లో వరద బాధితులకు నిత్యావసరాల వస్తువులు, పశువుల కోసం ఉండి గ్రామం నుంచి ట్రాక్టర్పై పచ్చగడ్డి తీసుకువచ్చి బాధిత కుటుంబాలకు అందించారు. వీరి వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పేర్లు వెనకాలమ్మా రైతులు పేర్లు ఎత్తుకుంటారా రావాలా పోయినా బాబా దమ్మ చేశాను ఏదో రైతు పెట్టానండి బాబు మీకు ఆధార్ అనుకున్నానుగా కనకాలంలో అలా ఎత్త పరిగెత్తుకు వచ్చేసినాయి. సైకిల్ రావాలంటే రావాలి, మళ్ళీ చంద్రబాబు రావాలి, మీరు సైకిల్ రావాలి. ఓకే ఓకే బాగా చదువుకోండి అమ్మా. రోడ్ తూర్పు తిరుగుతాడు నువ్వు అటెళ్ళు అలా ఆపక్కించండి. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈవేళ ఆ ప్రజలకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉండి వాళ్ళని ఆదుకుంటుంది. గోదావరి వరదలకు తీవ్రంగా మన పాలకొల్లు నియోజకవర్గ 14 లంక గ్రామాలు నష్టం పోయినప్పుడు ఆ వరదల్లోనూ తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా ఆ రోజు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందించడానికి ఫైట్ చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాం. మరి వరద తగ్గుముఖం పట్టిన వెంటనే ప్రతి ఇంటికి కూడా, ఎందుకంటే ఇంకొక 10-15 రోజుల పాటు వాళ్ళకి పని పాటలు ఉండవు కాబట్టి ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో వాళ్ళకి నిత్యావసరాలు, బట్టలు, కాయగూరలు అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రజలకే కాకుండా మన పశు సంపద ఏదైతే ఉందో
వెళ్తే ఆ పాడి పంటలను కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ పాడి గేదెలు ఆవులకి కూడా ఎక్కడో ఉండి దగ్గర నుండి మరి మనిషి గడ్డి ఉంటుంది కొయ్యాలంటే 800 రూపాయలు రోజుకి మనిషికి, అయినప్పటికీ కూడా వెనుకాడకుండా ఆ యొక్క మూగజీవాల కోసం మరి ఈవేళ పెద్ద ఎత్తున ప్రతిరోజు 3-4 ట్రక్కులు ఎవ్రీడే తీసుకొచ్చి ఆ లంక గ్రామాలకు అందిస్తూ ఈరోజు కూడా మరి ప్రత్యేకించి పెదలంక, ఎలమంచిల్లంక, గంగడపాలెం గ్రామాల్లో రైతులకు కూడా ఈరోజు ఆ యొక్క పచ్చగడ్డి మోపులు అందిస్తూ ఉన్నప్పుడు మేము నిత్యావసర సరుకులు ఇంటి దగ్గర అందించినప్పుడు దానికంటే కూడా ఈ పచ్చగడ్డి మోపు ఆ రైతుకి అందిస్తుంటే ఆ కళల్లో సంతోషం అనేది కనిపిస్తూ ఉంది. స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పాలకొల్లులో రాష్ట్ర చిరంజీవి యువత తుల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు. తెలుగు చలనచిత్ర సీమలో పాలకొల్లు నాటక రంగమును నుండి చిత్ర పరిశ్రమలో తొలినాళ్లలో పాలకొల్లు కీర్తి పతాకం ఎగరవేసి హాస్యనటులుగానే కాకుండా హోమియోపతి వైద్యంలోనూ స్వతంత్ర ఉద్యమంలోనూ పాల్గొని సేవలందించడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు ఉద్దండులు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని అందించిన ఆయన మళ్ళీ అల్లు రామలింగయ్య గారిలా జన్మించాలని కోరుకుంటున్న కార్యక్రమంలో ఆచంట చరణ్దీప్, సిడగం సూరి, తులా సురేష్, కొమ్ముల దినేష్, సంగుల రాజు, వలవల ఆనంద్, చవాకుల ధానేష్, ఆచంట బాబాసాయి, మామిడిపల్లి సాంబా, సాయి అఖిల్, తోలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, హాస్యనటుడు, పద్మశ్రీ స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా మా పట్టణ చిరంజీవి యువత తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ అల్లు రామలింగయ్య గారు నాటక రంగం నుంచి సినిమా రంగానికి తిరిగి పాలకొల్లు కీర్తి పతాకాన్ని తొలినాళ్ళలోనే ఎగరవేసినటువంటి గొప్ప నటులు. ఆయన హాస్య నటులుగానే ఎదగడం కాకుండా తెలుగు సినీ పరిశ్రమకి ఉద్దండులను అందించారు. అల్లుడుగా చిరంజీవి గారు, మన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు, ఇప్పుడు భారతదేశంలో ఐకాన్ స్టార్గా అవతరించిన అల్లు అర్జున్ గారు ఘనత శ్రీ అల్లు రామలింగయ్య గారిది. ఆయన మళ్ళీ పాలకొల్లు బిడ్డగా హాస్య నటుడుగా అల్లు రామలింగయ్య గారిగా జన్మించాలని కోరుకుంటూ జోహార్ అల్లు రామలింగయ్య గారు. యలమంచిలి మండలం కొంతేరు గ్రామానికి చెందిన భారతీ వెంకటేశ్వర్లు గారి ఇల్లు ఇటీవలే కురిసిన వర్షాల వల్ల కూలిపోయింది. విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్కి గృహ నిర్మాణానికి లోన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కుక్కల రామకృష్ణ, పోలికొండ ఏలియా, లంకా చిరంజీవి, పోలికొండ వెంకటేశ్వరరావు, కొయ్యే నాగేశ్వరరావు, పిన్నం రెడ్డి ప్రసాద్, జల్లి శాంతారావు, కేతా వెంకన్న, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు కోడిగట్టు సరస్వతి శిశు మందిరంలో ఈరోజు 113వ సూర్యహోమం ఘనంగా నిర్వహించారు. ఈరోజు బుద్ధ నరసింహరావు ఆధ్వర్యంలో సూర్యహోమం జరిగింది. కరోనా నివారణార్థం జనశ్రేయస్సు కొరకు ఈ హోమం సంకల్పం అని తెలియజేశారు. ధర్మ రక్షణ, ప్రజల ఆరోగ్యం కొరకు సహితం కోసం ఈ హోమాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
టిట్కో ఇళ్లు 100% పూర్తి చేసి పేదలకు ప్రభుత్వం తక్షణం ఉచితంగా అందించాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. టిట్కో ఇళ్లు పేదలకు అందించే వరకు ప్రతి నెల నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ల ప్రతి ఇంటికి న్యూస్ పేపర్ వేసి సైకిల్పై వినూత్న ప్రదర్శన నిర్వహించారు. పెట్టుకున్నారా మీ ఇంటికి 50,000 365 అడుగులు ఎందుకు పెట్టుకున్నారు? 50 అడుగులు మీరు ₹1,00,000 430 అడుగులు కట్టారు. అదే మనకేమో డబ్బులు కట్టాం, వాటి గుడ్డీలు అయిపోతూ ఉన్నాయి. అప్పుడు 3 సంవత్సరాలు అయింది మనకి. ఇప్పుడు నెలకి ఎంత అవుతుంది? అది 2,500 4,000 దాకా అవుతుంది. కరెంట్ బిల్లు ఎన్ని కలిపి కేబుల్ బిల్లు, కరెంట్ బిల్లు అన్ని, నూనె ప్యాకెట్లు, బోల్డ్ రేట్లు కొనుక్కోండి. ఆ రోజు మనం 80% 90% పూర్తి చేసాం ఇల్లు. మీ బాధ, మీ కష్టం. ఒక ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్లు వేస్తున్నాడు అని అంటే ఆ నిరసన తెలియజేయాలి. దానికోసం అందుకే పోనీ పేపర్ వేసి కంపల్సరీ. ఎంత? 300 కరెంట్ అంటే మీ పింఛన్ అతికి సరిపోతుంది, ఇంకేం ఆధారం లేదు. ఇప్పుడు ఇల్లు వచ్చి ఉంటే నెలకు 3,000 అద్దె వీలేదు కదా. నెలకు 3,000 అంటే 12 ఇల్లు, సంవత్సరానికి 36,000. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మీకు దగ్గర దగ్గర ₹1,00,000 అద్దెపోయింది, అంతేనా? తెలుగా స్థలాలు ఇల్లు పేరు చెప్పి ఏదమ్మా కరెంటు బిల్లులు గట్టి ఎక్కువ చేస్తున్నాయండి. బాగా ఎక్కువ. బిల్లులు మారలేకపోతున్నాము. క్రిస్టియన్స్ అంటే వీళ్ళు ఉంటున్నారు, సాయిబ్ అంటే వీళ్ళు కూడా అంటున్నారు.
చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నామండి. 8 సంవత్సరాలు ఇది డబ్బులు కూడా కట్టేసి ₹1,00,000 కట్టామండి. ఇవ్వట్లేదండి. కొంచెం డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు. అబ్దుల్ కలాం కూడా ఇలాగే చిన్నప్పుడు పేపర్లు వేసి ఆ పేపర్ మీద వచ్చిన డబ్బులతోటి ఫీజులు కట్టి మిసైల్ టెక్నాలజీలు ఇండియాలో నెంబర్ 1గా నిలిపాడు, రాష్ట్రపతి అయ్యాడు. ఆ స్ఫూర్తితో పనిచేయాలి మీరందరూ ఒకరు. ఇళ్ళు పేరు చెప్పి, ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఏదైతే ఆ పేదలను, మహిళలను ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి మోసం, దగాను నిరసిస్తూ ఈవేళ పాలకొల్లులో ఉదయం 4 గంటల నుండి ఇంటింటికి తిరుగుతూ పేపర్ వేస్తూ ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు మేము 90% ఇళ్ళు పూర్తి చేస్తే 3 సంవత్సరాల్లో ఒక అర్బస్తా సిమెంట్ కానీ ₹1 కానీ పెట్టకుండా ఏదైతే మేం కట్టినటువంటి బిల్డింగులకు రంగులు వేసుకుని ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో దాన్ని నిరసిస్తూ, ఏదైతే ఆ రోజు ఉచితం అని చెప్పి ఈరోజు ఒక్కొక్క ఇంటి లబ్ధిదారుడి నెత్తి మీద ₹3,80,000 వాళ్ళ రుణం తీసుకుని ₹8,00,000 వాళ్ళ నెత్తి మీద అప్పు పెట్టి తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ, ఏదైతే పెదగరులు 640 ఇళ్ళు ఆ రోజు మేము ఇస్తే వాటిని రద్దు చేసి ₹10,000 కూడా ఖరీదు చేయనటువంటి ఒక ముంపు పట్టాను వాళ్ళ చేతిలో పెట్టడాన్ని నిరసిస్తూ, ఏదైతే ఇంటి స్థలాలు ఇక్కడ బైపాస్ రోడ్డు కానీ, ఏదైతే పూలపల్లి బైపాస్ రోడ్డు కానీ, లేకపోతే పెదగోరు కానీ పట్టణ పరిధిలోని ఇంటి స్థలం ఇవ్వకుండా ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో కాజగొప్పు, శివదేవుని చెక్కాల పేకల్లోతు నీటిలో ఉండేటువంటి ఆ సెంటు పట్టనిచ్చి ఏదైతే మోసం చేస్తున్నాడో వీటినన్నింటినీ నిరసిస్తూ ఆ మహిళల కష్టాలు తీరేంత వరకు, ఆ పేదల కష్టాలు తీరేంత వరకు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళకి అండగా ఉండడానికి, వాళ్ళ సమస్యలు, కష్టాలు, సమస్యలు ఆ జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైతే ప్రతి నెల కూడా 4 రోజులు ఇటువంటి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పాలకొల్లు ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డి సోమసుందర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సభ్యత్వం పునరుద్ధరణ, కొత్త సభ్యత్వం దరఖాస్తులు పూర్తి చేయడం, జిల్లా సభ్యత్వం రెన్యువల్ చేయడం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సమావేశ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడే ఆయన నాకు ఇంకో బుక్ కూడా ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు నాకు 2 ఇచ్చారు. చాలా భయోత్పాదం వచ్చేసేసి అసలు మనిషిని చూస్తే మనిషి భయపడిపోయి అన్ని నిబంధనలతోటి, ఆంక్షలతోటి, మూమెంట్ ఆంక్షలతోటి ఉన్న రోజుల్లో సైతం పశ్చిమ గోదావరి జిల్లాలో మన యూనియన్ తరఫున 486 మందికి కరోనా టెస్టులు చేయించాం. ఇదొకటి గుర్తుంచుకోండి. 486 మా దగ్గర రికార్డ్ అంతా ఉంది. ఒకటిలో పెడితే ఆ క్వారంటైన్ సెంటర్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేకపోతే మేము దాని దగ్గర ఉండి మనం ఎవరెవరు వస్తున్నారో ఏంటో, జర్నలిస్టులు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని అడ్మిట్ చేయించడం, మంచి చెడ్డ ఏదైనా ఉంటే బయట నుంచి అడపేట వరకు వెళ్ళి అనుకొచ్చారు. అదృష్టం ఏంటంటే మన ద్వారా, యూనియన్ ద్వారా అడ్మిట్ చేసిన 80 మందిలో 75 మంది క్షేమంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అందరూ ఏదో చిన్న చిన్న తేడాలు తప్ప ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఒక 5గురిని మాత్రం మనం ప్రాణాలు, మన జిల్లాలో 5గురు మిత్రులు ప్రాణాలు పుట్టాయిగూడ మిత్రుడు ఒక ఆయన, దేవరపల్లి ఒక ఆయన, గణపురం ఒక ఆయన, చాగలు గణపతిరావు మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, వార్తా బ్యూరో చీఫ్ చేశాడు ఆయన, సీనియర్ మన జిల్లా సెక్రటరీ కూడా చేశాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించిన జెడ్పీ చైర్మన్ కౌశిలాస్. టీడీపీ మహిళా అధ్యక్షురాలు కొలచన శ్రీ పద్మ అధ్యక్షతన మహిళా టీడీపీ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్.
జయరాజు చిత్రపటానికి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారి కష్టాల్లో టీడీపీ పాలు పంచుకుంటుంది. వరద బాధితులకు నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.